మేడిగడ్డ బ్యారేజ్ పనుల విషయంలో ఎల్ఎన్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్లో మేడిగడ్డపై ఎల్ఎన్టీ అధికారులతో సమీక్ష చేశారు ఉత్తమ్. అతిపెద్ద ప్రాజెక్టులో నాణ్యత లేకుండా నాసిరకం పనులు ఎలా చేశారని ఎల్ఎన్టీ ప్రతినిధులను నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు మంత్రి. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం సింధిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని, తప్పులు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజ్ పనుల విషయంలో ఎల్ఎన్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్లో మేడిగడ్డపై ఎల్ఎన్టీ అధికారులతో సమీక్ష చేశారు ఉత్తమ్. అతిపెద్ద ప్రాజెక్టులో నాణ్యత లేకుండా నాసిరకం పనులు ఎలా చేశారని ఎల్ఎన్టీ ప్రతినిధులను నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు మంత్రి. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం సింధిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, మేడిగడ్డపై మంత్రి ఉత్తమ్ రివ్యూ అప్డేట్స్ ఏంటి? సేపటి క్రితమే సచివాలయంలో మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ పనులకు సంబంధించి అధికారులతో, తర్వాత ఆ బ్యారేజ్ పనులు చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళతో ఇవాళ సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షలో ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరంతో సహా మేడిగడ్డ, అన్నారం ఇట్లాంటి ప్రాజెక్టులతో ఏ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దానికి అయిన ఖర్చు ఎంత, ఇప్పటి వరకు పెట్టింది ఎంత, వాస్తవానికి దానికి గతంలో ఎస్టిమేషన్ చేసింది ఎంత, అసలు ఇప్పుడు ఉన్నటువంటి పనులకు సంబంధించి ఇప్పుడు పెట్టిన ఖర్చు నిజంగానే అంత అయిందా, లేకపోతే ఎక్కువ చూపిస్తే ఎందుకు చూపించాల్సి వచ్చింది, ఇట్లా పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిపైన వరుసగా సీఎంతో పాటు మంత్రులు సమీక్షలు చేస్తున్నారు. ఇది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇది 3వ సమావేశం. ఇప్పటికే 2 సార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన సమీక్ష చేశారు. నిన్న సాయంత్రం తన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, తర్వాత ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొని దీని మీద చర్చించారు. అయితే ప్రధానంగా ఇందులో మేడిగడ్డకు సంబంధించిన దాని మీద ఇందులో నాసిరకం పనులు చేపట్టారనేది వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ విషయంలో ఇవాళ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారో ఈ సమీక్షలో ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన వాళ్ళ మీద కొంత ఆగ్రహమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు, ఇది ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు, ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో నాసిరకమైనటువంటి ఎట్లా వాడతారు, నాసిరకంగా ఎట్లా కడతారు అనే దానిపైన కొంత అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు, ప్రాజెక్టులు కడతా ఉన్నాం, చాలా ప్రాజెక్టులకు నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. తర్వాత రైతుల కోసం ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పారు. తాగునీటికి సాగునీటి కోసం కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. మరి అలాంటి గొప్పగా చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయాయి? సో దానికి సంబంధించి ఖర్చులు కూడా చాలా పెద్ద మొత్తంలో చూపించారు. కాబట్టి దీనికి సంబంధించిన ఖర్చులు ఇంత పెద్ద మొత్తంలో దీనికి ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు ఇంత నాసిరకమైనటువంటి పనులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద అధికారులను నిలదీసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు ఈ ఏదైతే అన్నారము, ఈ సింధిల్లా ప్రాజెక్టుకు సంబంధించిన ఎవరైతే ఏజెన్సీలు వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా పిలిచి దానికి సంబంధించిన పూర్తి రిపోర్టు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నాసిరకము పనులు జరిగాయని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. దీని మీద ఆ ఎల్ఎన్టీ సంస్థ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అది మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక చిన్న పేపర్ మీద రాసి లెటర్ ఇస్తే సరిపోతుందా? ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవి, ఒక పేపర్ మాకు సంబంధం లేదని ఇచ్చి తప్పించుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఎవరైతే ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేశారో వాళ్ళకు సంబంధించి పూర్తిగా వాళ్ళే, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళే దీనిపైన బాధ్యత వహించాలని చెప్పేసి అటు మంత్రి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద చెప్పారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. ఎవరైనా సరే, ఎంతటి పెద్దవారైనా సరే విచారణ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించి అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ
సచివాలయంలో అధికారులతో తర్వాత ఆ ప్రాజెక్టు పనులు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి మేనేజ్మెంట్తో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు అధికారులను ఇటు ఏదైతే ఈ సంస్థ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్దగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాజెక్టులో ఇలాంటి నాసిరకము ఎట్లా మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సరే వాళ్ళు చేశారు, కనీసం అధికారులన్నా చూడాల్సిన అవసరం ఉంది, ఇంజనీర్లన్నా దీని మీద గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారనే దానిపైన కొంత అధికారులకైతే చురుకలు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు కట్టారో రాష్ట్రంలో కొత్తగా వాటికైతే ప్రణాళికలు సిద్ధం చేశారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయాలి. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టారు, కొత్తగా ఏవైతే ప్రణాళికలు సిద్ధం చేశారో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత ఎస్టిమేషన్ వేశారన్న దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడదామని చెప్పింది కాబట్టి ఈ పూర్తి స్థాయిలో అధికారుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అవసరమైతే దీనిపైన విచారణ కూడా ఆదేశించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. చంద్రిక.